పాపం లేనివాడు దేవుడు, పాపాన్ని తొలగించేవారడు దేవుడు. దైవజనులు జాన్ మంగాచార్యులు అన్నారు. చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఎం.బి. సియోను చర్చ్ 24 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న రాత్రి ఎంఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో రెవగిద్యోను పాస్టర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య సందేశకులు బిషప్ జాన్ మంగచార్యులు, ఏలూరు వారు దైవవాక్యం బోధించారు. ఉమ్మడి జిల్లాలోని క్రిస్టియన్ పాస్టర్లు, నాయకులు, అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. చర్చ్ నిర్వాహకులు, చైర్మన్ రెవ. జి. మోషే, సెక్రటరీ జి. యోనా, ఎస్. ఆనంద్, జి. ఫిలోగు, యాకోబు, ప్రతాప్, ఎల్. ఎం. సుందర్, మలాగర్, శేఖర్, ప్రవీణ్ ఆధ్వర్యంలో భక్తిగీతాలు ఆలపించి పాల్గొన్న వారందరికీ ఆశీర్వాద భోజననిచ్చారు. దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి వాటిలో ఒకటి సౌందర్యము. నాతో చెప్పండి, ఏమిటి? చక్కగా వింటున్నారు మీరు. సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నారు. ఈ విషయం బైబిల్ గ్రంథంలోనే వ్రాయబడి ఉంది. 45వ కీర్తనలో 11వ వాక్యాన్ని మీరు గమనిస్తే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఈ రాజు నీ ప్రభువు, అతడు వీడు తీర్చదివి మన ఎవరు లేరు ఇక్కడ. జి. యోనా గారికి ప్రభు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనములు. అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎస్. ఆనంద్ గారికి ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. నేను వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి రావటం జరిగింది. వచ్చింది మొదలుకొని దైవ ప్రేమతో నన్ను చేర్చుకుని ఎంతో చక్కగా ఆప్యాయతగా నన్ను చూసుకుంటూ ఉన్నారు. అందులో బట్టి కూడా ప్రభువు నేను స్తుతిస్తూ ఉన్నాను. విశేషంగా దగ్గరుండి మరి భోజనం వడ్డించి తమ ప్రేమను కనపరిచారు. నేను చదువుతాను, బైబిల్ అందరూ కూడా తీసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతి ఫలమును పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందుము. చరిత్ర కలిగిన సంఘంగా ఈ చిన్న చింతకుంట ప్రాంతంలో ఉన్న ఎంబి సియోను చర్చ్ సంఘ సభ్యులందరికీ ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. సంఘములో ఉన్న సంఘ పెద్దలకు, సంఘ కుటుంబాలన్నిటికీ, స్త్రీల సమాజం వారికి, యవ్వన బృందానికి, సండే స్కూల్ పిల్లలకు కూడా ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంఘ ఆధ్వర్యంలో జరిగించబడుతున్న వార్షికోత్సవ వేడుకలలో అల్పుడనగు నేను పాల్గొవటం నేనెంతో సంతోషిస్తున్నాను. మొడతామచ్చాడాకు కలెక్కమంటిది నేడుదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘముగా తీర్చిదిద్దబడుటకు 3 అనుభవాల్లోనికి మనం అడుగు పెట్టాలి. 1 పరిశుద్ధపరచబడాలి, 2 పరిశుద్ధంగా జీవించాలి, 3 పరిశుద్ధ సంఘముగా తీర్చిదిద్దబడాలి. ఈ అనుభవాల్లోనికి మనం రావాలి, మన జీవితాలు రావాలి. చెప్పండి, ఇప్పుడు 1 ఏమిటి? పరిశుద్ధపరచబడాలి. మనను పరిశుద్ధపరిచే సాధనం యేసు రక్తం ఒక్కటి మాత్రమే. మానవులను పరిశుద్ధపరిచే ఏకైక సాధనం యేసు రక్తం ఒక్కటి మాత్రమే. అందుకనే రుధిరపాతం బినా పాప విమోచనం నభవతి అన్నారు. అనగా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని ఈ శ్లోకము యొక్క భావం. ఏ రక్తం? గొర్రెల, కూడల, కొంగల, కోళ్ళ, కుక్కల, ఎడ్ల, మేకల రక్తమా? కాదు. ఆ రక్తం వల్ల పాపం పోదు. పోనీ మన రక్తమా? అబ్బే, మన రక్తం వల్ల కూడా పాపం తొలగిపోదు. ఎందుకంటే
ఒక పాపి రక్తం వేరొక పాపిని శుద్ధీకరించలేదు.